కంపల్సరీ. ఇప్పుడు ఒక జవాన్ బార్డర్‌లో ఉన్నారనుకోండి. అంటే ఒక లైన్‌గా ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఉండే వాళ్ళకి ఎంత రేంజ్ ఉంటుందండి? ఎందుకంటే వెంటనే ఇంకోళ్ళని పెట్టలేము మనం. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న సామాన్లు అయిపోయాయి అనుకోండి. ఆ టైంలో ఎలా సప్లై చేస్తారు వీళ్ళు? వీటిని బంకర్స్‌లో ఉంటామండి మేము. మేము ఉండేటువంటిది ఏంటి అంటే బంకర్స్ అండి. ఈ బంకర్‌కి నెక్స్ట్ జవాన్‌కి ఎంత డిస్టెన్స్ అన్నదానికి స్టాండర్డ్ లేదండి. ఓకే. 10 మీటర్ల దూరంలో ఉండాలి, 5 మీటర్ల దూరంలో ఉండాలి. మేము దీన్ని ఎలా కవర్ చేస్తామంటే లైన్ ఆఫ్ ఫైర్ అంటామండి. ఒక ఫైర్ అండి. అంటే నేను ఇక్కడ ఈ బంకర్లో ఉన్నానంటే ఇక్కడ ఫైర్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఎవడో క్రాస్ అవ్వకూడదు ఇంకా. నేను ఫైర్ చేస్తూనే ఉంటాను. ఎవడొచ్చినా దాన్ని కొట్టేస్తాను. ఇప్పుడు నేను ఎంత కవర్ చేయగలను? 100 మీటర్స్ కవర్ చేయగలనా, 200 మీటర్స్ కవర్ చేయగలనా, ఎంత కవర్ చేయగలను, నా దగ్గర ఉన్నటువంటి టైప్ ఆఫ్ వెపన్ ఏంటి అన్న దాని మీద నెక్స్ట్ పర్సన్ పెడతాం. ఈ బంకర్కి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ టన్నల్స్ ఉంటాయండి. టన్నల్స్ అంటే పైకి వచ్చి వస్తే కాల్చేస్తాడు వాడు. కాబట్టి ఈ బంకర్స్లోనే ఏంటంటే టన్నల్స్ ఉంటాయి. ఈ టన్నల్స్ ద్వారా మేము కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. కమ్యూనికేట్ చేసుకుని ఎక్కడైనా వెపనరీ కానీ అయిపోయినా, బుల్లెట్లు అయిపోయినా ఈ టన్నల్స్ ద్వారా రీఅడ్జస్ట్మెంటు ఇలాంటివన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ లోపల జరుగుతుంటుంది. మనం అనుకున్నట్టుగా ఓపెన్ ప్లేస్లో ఉండం. ఒకటి బంకర్స్ ఉంటాయండి. ప్రాపర్ ఇలాంటి రూమ్ ఉంటుంది. ప్రాపర్ కాంక్రీట్తో బిల్డ్ చేసి ఉంటుంది. అందులో వాళ్ళు చిన్న హోల్స్లో పెట్టుకుని కాలుస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా వచ్చేటువంటి ప్లేస్ని లైన్ ఆఫ్ ఫైర్తో కవర్ చేస్తూ ఉంటారు. ఈ బంకర్కి మధ్య టన్నల్స్ ఉంటాయి. టన్నల్స్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. అలాగే బంకర్స్కి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. టెలిఫోన్ లైన్స్ వాటిలో మాట్లాడుకుంటూ ఉంటాము. సరిహద్దు ప్రాంతాలంతా సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? ఏదండి? ఇప్పుడు గుజరాత్ కావచ్చు, సరిహద్దు ప్రాంతం అంతా సేమ్ ఇలా ప్రొసీజర్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో డిఫరెంట్ ఉంటుంది, లేదంటే ఉంటుందండి. అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు పర్వత ప్రాంతాల్లో కనుక మనం చూసినట్లయితే అండి అన్డ్యులేటెడ్ గ్రౌండ్. జమ్మూ కాశ్మీర్ టోటల్లీ మౌంటైనస్ ఏరియా అండి. ఈవెన్ ఆ మౌంటైనరియస్ ఏరియాస్లో కూడా సీజన్ బట్టి కూడా మా డిప్లాయ్మెంట్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సీజన్స్ ఉన్నాయండి. ఆ సీజన్స్ లో మంచు పడినటువంటి టైంలో చూడండి, కార్గిల్ వార్ జరగడానికి అదే కారణం, అదే రీజన్ అండి. ఏంటంటే ఆ ప్లేసెస్ మేము ఆక్యుపైడ్, ఎవరు నరమానవుడు అనేటువంటి వాళ్ళు పర్మనెంట్ గా అక్కడ ఉండలేరు. మరి ఒకప్పుడు సియాచిన్ లో కూడా మనం లేము. సియాచిన్ అంటే అక్కడ -40 and 50 degrees ఉంటుందండి. అక్కడ మైనస్ అండి, జీరో దగ్గర గడ్డ కడుతుంది, మైనస్ అండి. మైనస్ అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అర్థం చేసుకోండి. మరి ఎప్పుడైతే మనకి ఆపరేషన్ మ్యాగ్దూద్ లాంచ్ చేయవలసి వచ్చిందో సియాచిన్ గ్లేషియర్లో ఎనిమీస్ ఆక్యుపై చేశారు. మనం ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి మనం వెళ్ళి యుద్ధం చేసి ఈ రోజు వరకు కూడా మనం ఆ ప్లేస్ని పర్మనెంట్గా గార్డ్ చేస్తున్నాం అండి. సియాచిన్ గ్లేషియర్ అంటే ఇంకా మోస్ట్ టఫెస్ట్ ప్లేస్ అండి ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అక్కడ కేవలం మనం ఎనిమితోనే పోరాటం కాదు, అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషను, క్లైమేటిక్ కండిషన్స్తో ఫైట్ చేయవలసి ఉంటుందండి. అసలు ఆ ప్లేస్కి ఎవరు కూడా పర్మనెంట్గా 3 నెలల కంటే ఎక్కువ ఉండలేరు. అక్కడ 90 days కంటే ఎక్కువ ఉండలేరు. ఒకవేళ 90 days కన్నా ఎక్కువ ఉంటే ఆ 90 days ఉండడం కోసం 180 days ప్రిపరేషన్ ఉంటుందండి. అంటే ఏంటి, మొత్తం 6 months పోస్టింగ్. అది వాళ్ళకి సేమ్ ట్రైనింగ్ ఉంటుందండి. హై ఆల్టిట్యూడ్ ఉండే వాళ్ళు కూడా సేమ్ ట్రైనింగ్ చెప్తానండి. ఆ ట్రైనింగ్ చెప్తాను. ఇది 180 days అండి. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, ఈ 180 days అన్నాను కదా, ఈ 180 daysలో ఎలా జరుగుతుంది అంటే, మొదటి 3 నెలలు కూడా వీళ్ళని ఏం చేస్తారంటే 500 meters ఎత్తులో కొన్ని రోజులు, 1000 meters ఎత్తులో కొన్ని రోజులు, 2000 meters ఎత్తులో కొన్ని రోజులు బాడీని అకామిలేటైజ్ చేస్తూ ఉంటారు. మీరు కొన్ని వీడియోస్ చూశారు, అక్కడ హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువులు బట్టలు లేకుండా వాళ్ళు స్నానం చేస్తున్నారు అనేటువంటి ఫొటోస్ మీరు చూశారు. ఎలాగ వాళ్ళు అనేటువంటి చూస్తే, అంటే అక్కడ మనం ఇన్ని బట్టలు వేసుకున్నా ఉండలేము, వాళ్ళు ఎలా బట్టలు లేకుండా సాధువులు ధ్యానంలో ఉంటున్నారు అంటే అకామిలేటైజ్ అంటారు దాన్ని. అంటే వాతావరణానికి అనుగుణంగా బాడీని అలవాటు చేయడం. సో ఇలాగ ఏం చేస్తారంటే, ఒక వారం ఇక్కడ బేస్ క్యాంపులు ఉంటాయండి. అలా హైట్స్ పెంచుకుంటూ అప్పుడు అక్కడ మనం ఆ యొక్క 6000 meters 5000 meters హైట్లో ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్లో ఉన్నటువంటి దగ్గర 90 days ఉంటాడు. 90 days తర్వాత కనుక ఉన్నట్టయితే మెమరీ లాస్ వస్తుందండి. అక్కడ అల్జీమర్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. అన్నిటికంటే మించి ఇల్యూజన్స్ బాగా పెరుగుతాయండి. అక్కడ హై ఆల్టిట్యూడ్స్లో పనిచేసినటువంటి వాళ్ళకి అంత నార్మల్గా ఉండవు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇల్యూజన్స్ అండి. అంటే అలా చూస్తూనే ఉంటాడు, అవతల నుంచి ఎనిమి వస్తున్నట్టుగా వాడికి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇల్యూజన్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి. సో ఇలాంటి కండిషన్స్లో ఒకవేళ కనుక ప్రాపర్ వాళ్ళు కేర్ తీసుకోకపోతే ఫాస్ట్ బ్రైట్స్ అని మంచు తినేస్తూ ఉంటుందండి. ఈ మొత్తం కూడా తినేసి గ్యాంగ్రీన్ వచ్చేస్తుందండి. ఈ వేళ్ళన్నీ కూడా ఇలా అయిపోతాయండి, తినేస్తాయి. కాళ్ళు అలా, చేతులు కాళ్ళు వేళ్ళు పాడైపోయినట్టు. ఎందుకంటే సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా, సరిగ్గా డిసిప్లిన్ పాటించకపోయినా.
మీకు ఎందుకు మీరు బేర్ హ్యాండ్తో కనుక ఏదైనా ఐరన్ టచ్ చేశారంటే ఈ స్కిన్ దానికి ఉండిపోతుందండి. సో అలాంటి విపరీతమైనటువంటి కండిషన్స్లో వర్క్ చేయవలసి వస్తుంది సియాచిన్ గ్లేషియర్ అంటే. అలాంటి కండిషన్స్ చేస్తూ అంత దాకా ఎందుకు మనం ఏదైనా వాటర్ తాగుదాని ఇలా తాగితే అది గడ్డ కడుతుంది. అవి చాలా వైరల్ అయ్యాయి. నేను అదే